జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చేస్తే, కొద్ది ప్రయత్నంలోనే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే 7.5 శని మొదలైంది, ఏదో ఒక ఫోబియాలోకి వెళ్ళకండి. 7.5 శని జరుగుతుంది కానీ మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి కదా. వివాదాలు ఏమైనా ఉంటే అందులో నుంచి బయటపడతారు. ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది. కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలో రాబడి ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. బాగా చెప్తున్నాను, కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. నిరుద్యోగులకి ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధం బలపడుతుంది. గతంలో ఉన్న అపోహలు తొలగిపోయి కార్యాలయంలో సానుకూల వాతావరణం అనేది వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. తోడబుట్టువులు ఎవరైనా ఉన్నారనుకోండి, వారితో కాస్త సఖ్యతగా ఉండండి. వివాదాలకు వెళ్ళండి. పిల్లలకి శుభవార్త వింటారు. ప్రేమించే ప్రేమికులకి ఇది మంచి సమయం అని కూడా చెప్తుంది. విద్యార్థులు బాగా చేస్తారు. విద్యాదశ నుంచి మీకు క్యాంపస్ సెలక్షన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి మిశ్రమం. సాఫ్ట్వేర్ సంబంధించిన వారికి కూడా మిశ్రమంగానే ఉంది. కొంచెం 7.5 7.5 కనిపించిన జూలై 14, 2025 తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడతాయని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం జూలై 6, 7, 2025 4 గంటల 1 నిమిషం మధ్యాహ్నం నుండి 9, 7, 2025 3 గంటల 15 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. సానుకూలమైనటువంటి రోజులు జూలై 2, 5, 10, 13వ తారీఖున. అదృష్ట సంఖ్యలు ఈ నెల 4 మరియు 9. ఆరాధించాల్సినటువంటి దేవతలు పూజలు ఏమైనా ఉన్నాయనుకుంటే సూర్యభగవానుని ప్రార్థించండి. ఆదిత్య హృదయం పఠించండి. దక్షిణామూర్తికి శివాలయంలో ఉత్తర భాగంలో ఉంటుంది. ఆ దక్షిణామూర్తి స్వామి వారిని నమస్కారం చేయండి. శనివారాల్లో శివుని ప్రార్థించి నవగ్రహ ప్రదక్షిణ చేసి శని భగవాన్ని ప్రీతి పొందండి. దేహిమే బుద్ధి వైశిష్ట్యం, దేహిమే నిత్య యవ్వనం, దేహిమే పరమ ఆనందం, దేవదేవ జగత్పతి అని చెప్పండి. పరిహారం ఏమైనా చేయాలనుకుంటే సూర్యుడికి మందారం పువ్వు ఆ సూర్యునికి చూపించి మీ పటాల దగ్గర పెట్టండి. ఆదిత్య హృదయం బాగా పారాయణం చేయండి. మీ యొక్క ఇంటి ఇలవేల్పును ప్రార్థన చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగాలంటే అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి.